Hey guys, this is Sindhu and welcome to my channel Sindhu's Journey. ఈ వీడియోలో మేము తిరుమలకి వెళ్తున్నాం అన్నమాట. తిరుమల ఫుల్ వ్లాగ్ ఈ వీడియోలో ఉంటుంది. మేము హోటల్లో స్టే చేసాం కదా, హోటల్ రూమ్ టూర్ అండ్ పద్మావతి అమ్మవారి టెంపుల్ విజిట్ చేసింది అన్నీ కూడా నా ప్రీవియస్ వీడియోలో పెట్టి ఉన్నాను. మీరు ఇంకా నా ప్రీవియస్ వీడియో చూడకోకుంటే ప్లీజ్ గో అండ్ వాచ్. ఇంకా మేము హోటల్ రూమ్ నుంచి ఎర్లీగా బయలుదేరేసి వెళ్తున్నాం అన్నమాట. ఎందుకంటే కపిలతీర్థం టెంపుల్ విజిట్ చేసేసి అట్లనే టువర్డ్స్ అలిపిరి వెళ్ళిపోదామని చెప్పి తిరుమలకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మేము కపిలతీర్థం టెంపుల్ లాస్ట్ నైటే విజిట్ చేయాల్సిందనమాట. కానీ మేము లాస్ట్ నైట్ 7:50 అరౌండ్ అలా వచ్చామన్నమాట ఇక్కడికి. కానీ 8 కల్లా టెంపుల్ క్లోజ్ చేసేస్తారని చెప్పి వాళ్ళు లోపలికి అలో చేయలేదన్నమాట. సో మార్నింగ్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. కపిలతీర్థం టెంపుల్ చూసేసి ఇంకా అట్లనే తిరుమలకి వెళ్ళిపోదామని చెప్పేసి మార్నింగే రెడీ అయిపోయి ఈ టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఆ రోజు హనుమాన్ జయంతి ఉండింది కాబట్టి చూడండి, హనుమాన్ టెంపుల్ కూడా కపిలతీర్థం ముందర స్టార్టింగ్లోనే ఉంటుంది. అక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అక్కడ టెంపుల్ కూడా బాగా డెకరేట్ చేసి ఉన్నారనమాట. ఇంకా కపిలతీర్థం లోపలికి టెంపుల్ దగ్గరికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇంకా కోదండరాముడి టెంపుల్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, జంగిల్ బుక్ అండ్ కపిలేశ్వర గార్డెన్స్ ఇలా చాలా ఉంటాయి కదా. ఇంకా మనము టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ రైట్ సైడ్ కూడా చాలా మనకి ఒక టెంపుల్ వస్తుందన్నమాట. ఆల్వార్స్ టెంపుల్ ఏమో అంటే నాకు సరిగ్గా గుర్తుకు లేదు. మీకు ఎవరైనా ఆ టెంపుల్ గురించి తెలుసుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకా మేము కపిలతీర్థం లోపలికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. నేను ముందర వ్యూ అలా చూపిస్తా ఉన్నాను. నేను చెప్పాను కదా మీకు, ఇది కపిలతీర్థం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఈ టెంపుల్ వస్తుందని చెప్పేసి ఇదే అనమాట. ఇక్కడ ఆల్వార్స్ ఉంటారో లేదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నట్టుంది. ఇది కరెక్ట్గా దేవుడిని ఏమంటారు అనేది అయితే నేను చూడలేదు అక్కడ. ఇంకా మేము టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. మేము అరౌండ్ మే అలా వెళ్ళాం కాబట్టి వాటర్ ఫాల్స్ ఫ్లో కూడా చాలా తక్కువగానే ఉందన్నమాట. ఇంకా మేము అక్కడ దర్శనం చేసేసుకుని అక్కడ నరసింహస్వామి దర్శనము అన్నీ చేసేసుకుని అక్కడ శ్రీకృష్ణుడి టెంపుల్ కూడా ఉంటుంది కదా కపిలతీర్థం లోపల, అక్కడ అన్ని టెంపుల్స్ విజిట్ చేసేసి అక్కడ వ్యూ చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇంకా మేము అక్కడ నిల్చుకుని కొద్దిసేపు కూర్చుని కొన్ని ఫొటోస్ అవి ర్యాండమ్గా క్లిక్ చేసుకున్నాము. క్లిక్ చేసుకునేసి ఇంకా దర్శనం చేసుకుంటున్నాం అన్నమాట. కపిలతీర్థము మీరు ఫుల్గా ఫ్లో ఉన్నప్పుడు రెయినీ సీజన్లో వెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వ్యూస్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కానీ మేమైతే పీక్ సమ్మర్లో వెళ్ళడం వల్ల ఫ్లో కూడా చాలా తక్కువగా ఉంది. ఈ టెంపుల్ కూడా టీటీడీ వాళ్ళు మెయింటైన్ చేసేదే అనుకుంటాను. టెంపుల్ కూడా చాలా క్లీన్గా ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. ఇంకా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్ని లోపల చాలా టెంపుల్సే ఉన్నాయి. శ్రీకృష్ణుడు టెంపుల్, వేణుగోపాల స్వామి టెంపుల్ అనుకుంటా, అన్ని టెంపుల్స్ చూసేసి ఇంకా మేము దర్శనం ఫినిష్ చేసుకుని బయటకు వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా బయటికి వచ్చేసి అక్కడ శివలింగం పూల చెట్టు అని ఉంటుంది కదా, అక్కడ ప్రసాదం అది కూడా తీసుకున్నాము. ఇంకా శివలింగం చెట్టు దగ్గర వచ్చి చూస్తున్నాం అనమాట. ఈ చెట్లు మనకి బయట ఎక్కడా కనిపించవు, రేర్గా ఉంటాయి ఈ చెట్లు. ఈ చెట్టుని మీరు బయట ఎక్కడైనా చూసుంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఇంకా కపిలతీర్థం స్థల పురాణం అంతా ఇక్కడ ఉందన్నమాట. ఇది చూసేసి ఇంకా మేము టువర్డ్స్ అలిపిరి టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళిపోతున్నాము. అది సమ్మర్ అవ్వడం వల్ల మనకి చాలా రష్ ఉన్నిందనమాట. ఆ టోల్ ప్లాజా దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయి. మాకు అక్కడే అరౌండ్ 40 minutes దాకా టైం పట్టిందనమాట. అయినా కూడా మేము ఎలా దర్శనం చేసుకున్నాము, 1 dayలోనే ఎలా దర్శనం చేసుకున్నామో మీకు ఇంకా ముందు చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. ఇక్కడ మాకు చెప్పాను కదా చాలా టైం పట్టింది అండ్ దట్టు మాకు ఒక ఎక్స్పీరియన్స్ అయిందనమాట. ఇక్కడ గుడ్డో బ్యాడో ఇంకా అది మీరే చెప్పాలి. మా వెహికల్కి అయితే ముందర ఎల్బోర్డ్ ఉన్నిందనమాట, ముందర వెనకల ఎల్బోర్డ్ ఉన్నిందనమాట. ఇక్కడ అలిపిరి టోల్ ప్లాజా దగ్గర చెకింగ్ అంతా అయిపోయి ముందుకు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆ ఎల్ని కంప్లీట్గా గీకే ఇచ్చేసారనమాట. సో అంతా చూడండి ఇలా మరకలు అంతా ముందర వెనకల కూడా అట్లనే డర్టీగా అయిపోయిందనమాట. మాకు తెలీదు అక్కడ ఎల్బోర్డ్తో వెళ్ళకూడదని చెప్పేసి, లేకపోతే ముందే తీసేసి వెళ్ళిపోయేవాళ్ళము. మీకు ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా? లేకుంటే ఒకవేళ మీరు తిరుపతి కనుక వెళ్తా ఉంటే ఆ ఎల్బోర్డ్ అనేది మీ వెహికల్కి అసలు ఉంచుకోకండి. ఉంచుకుంటే వాళ్ళు అక్కడ ర్యాండమ్గా ఫాస్ట్గా తీయమని చెప్పి ఏవేవో బ్లేడ్స్ అన్నీ తెచ్చేసి గీకిచ్చేస్తారనమాట. గ్లాస్ పాడవుతుంది, ప్లస్ అది
మనకి చూడడానికి కూడా చాలా ఆక్వర్డ్గా ఉంటుంది కదా. ఇంకా మేము తిరుమలకి వెళ్ళిపోతున్నాం అనమాట. తిరుమల అప్ రూట్ అనమాట ఇది. తిరుమల డౌన్ రూట్ కంటే అప్ రూట్ చాలా చాలా బాగుంటుంది కదా. చాలా అసలుకి మంచి మంచి వ్యూస్ ఉంటాయి, ఎంత ప్లెజెంట్గా ఉంటుంది. మేము సమ్మర్లో వెళ్ళామని చెప్పాను కదా, వెహికల్స్ కూడా చాలానే ఉన్నాయి, కానీ అసలు జర్నీ అంతా చాలా ప్లెజెంట్గా ఉండింది. నాకు డౌన్ రూట్లో చాలా కర్వ్స్ ఉంటాయి, అప్ రూట్ అంటే చాలా నాకు బాగా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. అప్ రూట్ అయితే చాలా ఇష్టం నాకైతే. ఇంకా మేము తిరుమలకి రీచ్ అయిపోయాము. అండ్ అక్కడ కూడా పైన కూడా ఒక టోల్ ప్లాజా ఉంటుంది కదా, అక్కడ టోల్ ప్లాజాలోకి ఎంటర్ అయిపోయి ఇంకా మేము చూస్తున్నాం అనమాట. మీరు నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. మేము తిరుమలకి నా బేబీకి 9 months ఓల్డ్ అనమాట. తను నా బేబీకి పుట్టు వెంట్రుకలు తీయడానికి అని చెప్పేసి మేము తిరుమలకి వచ్చామన్నమాట. అందులో అది సమ్మర్ కావడం వల్ల తిరుమలలో ఉన్న కళ్యాణ కట్టలు అన్నీ ఫుల్ రష్గా ఉన్నాయన్నమాట. ఇంకా మేము ఎంటర్ అవ్వంగానే కళ్యాణ కట్ట కోసం వెతుక్కుని ఎక్కడ అయితే మెయిన్ కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్దామని డిసైడ్ అయిపోయి అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్ళేసి టోకెన్ కూడా తీసుకున్నాము. అక్కడ వాళ్ళు ఒక బ్లేడ్ అది ఇస్తారు, ఇంకా తీసుకుని లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్ళిపోతే ఇంకా మా పాప 9 months అని చెప్పాను కదా, తను అసలు ఫుల్ భయపడిపోయింది, ఫుల్ ఏడ్చిందనమాట. ఎంత ఏడ్చిందంటే నేను మీకు చెప్పలేను. అది చూసి ఇంకా మాకు కూడా చాలా బాధ అనిపించేసింది. ఫుల్ ఏడుస్తుంది, భయపడుతుంది. ఇంకా ఆవిడ కూడా పాపం చేసే ఆవిడ చాలా సపోర్ట్ చేశారు. చిన్నగా చేయండి అని మేము భయపడుతుంటే చిన్నగా చేశారు. ఆగి చాలా టైం తీసుకుని అసలు ఒక్క ఘాటు కూడా పెట్టలేదు. ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారాలు చెప్పుకోవాలి ఫస్ట్. పాపం ఏడ్చి ఇంకా అలసిపోయి అలా చూస్తుందన్నమాట. తన్ని నవ్వేయడానికి మేము కూడా ఏదో ఒకటి అలా చేస్తా ఉన్నాము. ఇంకా ఆ పాప వాళ్ళ ఫాదర్ కూడా వెళ్ళిపోయి గుండు చేయించుకుని మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంకా మేము దర్శనానికి బయలుదేరిపోయామన్నమాట. ఇంకా మేము దర్శనానికి సుపదంలో వెళ్తున్నాం అనమాట. దీంట్లో సుపదంలో మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు మన పాప బర్త్ సర్టిఫికేట్ అండ్ మదర్ అండ్ ఫాదర్ ఆధార్ కార్డ్స్ తీసుకోవాలి. పాప ఏజ్ 1 year బిలో ఉండాలన్నమాట. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకున్నాం అనమాట. మేము 200 rupees లడ్డూస్ 2 తీసుకున్నాము, పెద్ద లడ్డూస్ వస్తాయి. ఇంకా మామూలు రెగ్యులర్ 50 rupees లడ్డూస్ అనమాట మిగతావి. అవి దర్శనం అయిపోయింది. మాకైతే సుపదంలో దర్శనం అరౌండ్ ఒక 2 hours 3 hours పట్టింది. ఎందుకంటే అది పీక్ సమ్మర్ సీజన్ అవ్వడం వల్ల మామూలుగా అయితే 1.5 hours అయిపోతుంది. పర్వాలేదు, అయినా కూడా అడ్జస్ట్ అయిపోయి ఇంకా దర్శనం అయిపోయింది. ప్రసాదాలు తీసేసుకుని ఇంకా మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట కిందకి. పాపకైతే కారులోనే తినిపించేశాను. ఇంకా మేము ఈ హోటల్ దగ్గర ఆగామన్నమాట. ఇది కపిల్ తీర్థం దగ్గరే ఉంటుంది హోటల్ ఓరియన్ అని చెప్పేసి. ఈ హోటల్లోకి వెళ్ళి మీల్స్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఆ మీల్స్ అయితే తీసుకున్నాము. కాస్ట్ మాత్రం చాలా ఉంది, ఎంత ఉందనేది నాకు సరిగా గుర్తులేదు, కానీ ఒక థాలీని అరౌండ్ మాకు 300-350 దాకా పడింది. అండ్ టేస్ట్ మాత్రం చాలా వరస్ట్గా ఉంది. ఈ హోటల్లో మీరు అస్సలు ట్రై చేయొద్దు. ఇది నా సిన్సియర్ సజెషన్ అనమాట. అసలు ఏం ఇంగ్రీడియంట్స్ వాడినారో కూడా అసలు నేను గుర్తుపట్టలేక ఒక దాని గురించి అడిగితే వాళ్ళే చెప్పలేకపోయినారు. ఇంకా మేము కడపకు బయలుదేరిపోయామన్నమాట. రిటర్న్ జర్నీలో ఉన్నాము. చూస్తున్నారు కదా, చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. రాత్రి కూడా సరిగా స్లీప్ లేదు. అండ్ చిన్నపిల్లలతో ఎలా ఉంటుందో ఇంకా మీకు అందరికీ తెలుసు కదా. ఈ వీడియోలో ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.